బీఈడీ వర్సెస్ ఎస్జిటి విచారణ శ్రీ బొల్లా సురేష్ గారు వేసినటువంటి కేసులో అయితే కనుక ఈరోజు అయితే పూర్తి విచారణ అయితే జరగడం జరిగిందనమాట. ఈరోజు జరిగినటువంటి ఈ కేసులో అయితే కనుక వాదనలు అయితే చాలా బలంగా వినిపించడం అయితే జరిగింది. అయితే ఆ ఇరు వాదనలు విన్న తర్వాత జడ్జి గారు అయితే కనుక ఈ యొక్క కేసును అయితే రేపటికైతే వాయిదా వేయటం అయితే జరిగింది. అయితే రేపైతే ఖచ్చితంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వాదనలో మనం చూసుకుంటే కనుక ఇరువురి తరపున వాదనలు విన్న తర్వాత మనకి జడ్జి గారు ఒకటే మాట చెప్పారు. ఏంటంటే కనుక మనం ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే స్టే ఇద్దాం అని చెప్పగా ఈ యొక్క ప్రభుత్వం తరపున న్యాయవాది అయితే కనుక మాకు ఒకరోజు సమయం ఇవ్వండి అని ఈ యొక్క విజ్ఞప్తి చేయగా ధర్మాసనాన్ని అయితే కనుక రేపటికైతే వాయిదా వేయటం జరిగింది. అయితే ఈ యొక్క కేసులో మనం చూస్తే ఆల్మోస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ పై అయితే కనుక స్టే వచ్చిందని కన్ఫర్మ్ అయితే అయినట్లే. ఆల్మోస్ట్ ఒక 80% వరకు అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అయితే స్టే లభించినట్లే అని అయితే కనుక అందరూ కూడా భావిస్తున్నారు. అయితే ఇక రేపు ఉదయం 11 గంటలకు అయితే కనుక మొదటి సెషన్లో ఇదే ఐటమ్ అయితే విచారణలో జరగనుంది. కాబట్టి రేపు మనం చూసుకుంటే కనుక ఈ యొక్క అటార్నీ జనరల్ సమక్షంలో అయితే కనుక దీనికైతే కనుక ఫైనల్ తీర్పు లభించే అవకాశం అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే ఈ బీఈడీ వర్సెస్ ఎస్జిటి విచారణ అనేది చూసుకుంటే కనుక ఈ యొక్క విచారణ మనకి ఎలా జరిగిందంటే కనుక బీఈడీ అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకి అనుమతి కాదు అనేసి మనకి గతంలో రాజస్థాన్ విషయంలో కానివ్వండి, గుజరాత్ విషయంలో కానివ్వండి, సుప్రీంకోర్టు అయితే కనుక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితే కనుక తీర్పు ఇచ్చింది. కాబట్టి ఎన్సిటిఈ కూడా ఇదే తీర్పు ఇచ్చింది, ఇదే నిబంధనలు పాటించింది. కాబట్టి మీరు ఆ నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘిస్తారు, ఏ విధంగా మీరు వ్యతిరేకిస్తారు అని అయితే కనుక కోర్టు అయితే కనుక ప్రభుత్వ తరపున న్యాయవాదిని అయితే కనుక అడగడం అయితే జరిగింది. దీనికి అనుగుణంగానే మేమైతే స్టే ఇస్తున్నాము, మీరు ఏమంటారని అడగగా ఈ యొక్క స్టేకి అయితే కనుక నాకు రేపటి వరకు ఈ యొక్క సమయం ఇవ్వండి అనేసి అయితే ప్రభుత్వ తరపున న్యాయవాది అయితే కోరడం జరిగింది ధర్మాసనాన్ని అనమాట. మరి ఇదే మన విషయాన్ని చూసుకుంటే కనుక ఆల్రెడీ గతంలో కూడా ఇలాంటి విషయాల్లో కూడా మన రాజస్థాన్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, ఈ విషయాల్లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే కనుక ఈ యొక్క బీఈడీ అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అనుమతి కాదు. ఎందువల్లంటే కనుక దీంట్లో ఉన్న పోస్టులు తక్కువ అనుకుంటే మళ్ళీ బీఈడీ వాళ్ళు వస్తే కనుక ఈ యొక్క ఎస్జిటి పోస్టులో కాంపిటీషన్ పెరిగిపోతుంది, చాలామంది అభ్యర్థులు అయితే నష్టపోతున్నారనే వాదన అయితే బలంగా వినిపించడం జరిగింది. మరి ఇది గాయస్ అయితే మరొక కేసు రేపు విచారణ అయితే రేపు మనకి 2 కేసుల విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకటి వచ్చేసి బీఈడీ వర్సెస్ ఎస్జిటి, మరొకటి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కనుక టెట్కి తర్వాత ప్రిపరేషన్కి తర్వాత మనం చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్కి రెండింటికి సమయం సరిపోలేదు, మాకు కొంచెం సమయం ఇవ్వండి అని అయితే సమయం ఇంకా కావాలి అని అయితే కనుక పిటిషన్ అయితే దాఖలు అవడం జరిగింది. అలాగే ఇంకొక 2 పిటిషన్లు దాఖలైనవి. సో మనకైతే ఆల్మోస్ట్ రేపు 3 పిటిషన్లు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదు, అలాగే ఎస్జిటి అభ్యర్థులు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎస్జిటి అభ్యర్థులకి అయితే కనుక డిఎస్సి వాళ్ళైతే అనుమతి ఉండదు, బీఈడీ వాళ్ళ అనుమతి ఉండదు. అలాగే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు ఏదైతే కోరుకుంటున్నారో స్టే ఉండాలి, ఇవ్వాలి అనేసి అది కూడా ఖచ్చితంగా వస్తుంది. మీకు అయితే తగిన సమయం అయితే ఇస్తారు. ఏపీ టెట్కి ఏపీ డిఎస్సికి సమయం అయితే ఉండే విధంగానే కేసు అయితే వస్తుంది. అందరికీ బీఈడీ అభ్యర్థులకి డిఎస్సి అభ్యర్థులకి టెట్ అభ్యర్థులకి తన అనుగుణంగానే కేసు అనేది వస్తుందని అయితే మనం అయితే భావిస్తున్నాం. అందరూ కూడా సపోర్ట్ కూడా చేస్తున్నారు. మరి ఈ తరుణంలో ఈ యొక్క మెగా డిఎస్సి ర్యాలీలు కూడా బలంగా అయితే నిలబడుతున్నారు. అభ్యర్థులందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి అయితే నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. మరి డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరగాలని అయితే మనం కోరుకుందాం గైస్. అయితే రేపు విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మనం అయితే మీకైతే ప్రతి అప్డేట్ అయితే మినిట్ టు మినిట్ నేను అందిస్తూనే ఉంటాను. ఈరోజు మనకి లైవ్ సెషన్తో సహా ప్రతిదీ మీకైతే అందించడం జరిగింది. లింక్ పెట్టాను, ఆ లింక్లో చాలామంది అయితే వాచ్ చేయడం జరిగింది. పూర్తిగా ఏ విధంగా జరిగింది విచారణ అనేది అయితే అందరూ కూడా చూడడం జరిగింది. రేపు సెషన్ కూడా నేను అదే విధంగా మీకైతే వీడియో కింద లింక్ ఇస్తాను. ఆ వీడియో కింద లింక్ చూసి మీరు స్ట్రీమింగ్ అయితే చూద్దరు కానీ. ఓకేనా గైస్, ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.